హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది థర్స్‌డే రోజు వ్లాగ్ అండి. థర్స్‌డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్‌ని షేర్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం, లైక్ చేసిన తర్వాత హైప్ అని ఉంటే గనక తప్పకుండా వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇంకిక్కడ మార్నింగ్ 6:00 అవుతుందండి. అర్జున్, నేను వాకింగ్‌కి వెళ్ళొచ్చాము. వెళ్ళొచ్చిన వెంటనే ఇక్కడ హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసుకొని తాగుతున్నాము. ఈ హనీ అండ్ లెమన్ వాటర్‌లో నేను చియా సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. చియా సీడ్స్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి చూడడానికి సబ్జా సీడ్స్ లాగా ఉంటాయి గానీ, సబ్జా సీడ్స్ వేరండి, చియా సీడ్స్ వేరు. సబ్జా గింజలు మనం ఎక్కువగా సమ్మర్ టైంలో తీసుకుంటూ ఉంటాం కదండీ! శరీరానికి చలవ చేస్తుంది అని. ఈ సబ్జా గింజలు, చియా గింజలు 2 కూడా చూడ్డానికి ఒకేలాగా ఉంటాయి. అయితే ఆహ్, సబ్జా సీడ్స్ చాలా తొందరగా వాటర్‌లో నానిపోతాయండి. అంటే డబుల్ క్వాంటిటీ అయిపోతాయి. ఈ చియా సీడ్స్ మాత్రం కొంచెం ఎక్కువ సేపే మనం వాటర్‌లో నానబెట్టుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ నేను వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు అంటే 5కి నిద్ర లేస్తాం కదండీ! అప్పుడే వాటర్‌లో నానబెట్టేసి ఉంచాననమాట. ఇవి కూడా అంటే సబ్జా సీడ్స్ లాగే వాటర్‌లో వేయగానే ఉబ్బుతాయి. జెల్ లాగా ఫార్మ్ అవుతాయన్నమాట. ఈ చియా సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్, కాల్షియం ఇవన్నీ కూడా చాలా అత్యధిక స్థాయిలో ఉంటాయండి. మీరు ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో నార్మల్‌గా వాటర్‌లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. లేదంటే ఈ విధంగా హనీ అండ్ లెమన్ వాటర్‌లో మిక్స్ చేసుకోవచ్చు. సలాడ్స్ పైన వేసుకోవచ్చు. అలాగే చియా పుడ్డింగ్ కూడా తయారు చేసుకోవచ్చు. మీరు ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదండీ! ఓవర్‌నైట్ ఓట్స్ లాంటివి. సో, వాటిలో కూడా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. చియా సీడ్స్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. హార్ట్ హెల్త్‌కి మంచిది. స్కిన్ హెల్తీగా ఉంటుంది. అలాగే వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన డైజెషన్ ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్ చేయడానికి, మన డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఆహ్, కొంతమందికి కొన్ని ఫుడ్ అలర్జీస్ ఉంటాయి కదండీ! మీరు ఏ ఫుడ్ అయినా సరే, నేను చూపించే డిటాక్స్ వాటర్స్ ఏవైనా సరే మీరు ట్రై చేస్తున్నప్పుడు స్టార్టింగ్‌లో చాలా తక్కువ తీసుకోండి. చియా సీడ్స్ లాంటివి అయితే గనక కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకొని చూడండి. మీకు ఏ ప్రాబ్లమ్ లేదు అని అనుకుంటే గనక అండ్ వాటిని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ రెగ్యులర్‌గా కంటిన్యూ చేయండి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు నిద్ర లేచారు. సో, వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. నేనైతే కిచెన్‌లోకి వెళ్ళిపోయి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ లంచ్‌లోకి, బ్రేక్‌ఫాస్ట్‌లోకి రెండిటిలోకి కలిపి ఒకటే రెసిపీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. రాత్ర ఇవన్నీ కూడా నానబెట్టుకున్నాను. అంటే శనగలు, బొబ్బర్లు, రాజ్మా బీన్స్ ఇవన్నీ కూడా నానబెట్టుకున్నాననమాట. అందులో కొంచెం పెసలు కూడా వేశాను. సో, అవన్నీ నానబెట్టుకొని ఇప్పుడు వాటితో పులావ్ రైస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇటువంటి రైస్ ఐటెమ్స్ అయితే. స్వీట్ కార్న్ రైస్ గానీ, ఈ విధంగా అన్ని రకాల పప్పులు వేసేసి రైస్ ప్రిపేర్ చేసిన, దాల్ కిచిడి ఇటువంటి రైస్ ఐటెమ్స్ ఇష్టంగా తింటారనమాట. ఇంకా ఈరోజు వాళ్ళకిష్టమైన బ్రేక్‌ఫాస్ట్ ఇదే నేను వాళ్ళకి స్కూల్ బాక్స్‌లో పెట్టేస్తాను. సో, లంచ్‌కి కూడా ఇంకా ఇదే అనమాట. సెపరేట్‌గా ఏమీ ప్రిపేర్ చేయట్లేదు. ఇంక మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసుకోవచ్చండి. ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఓన్లీ టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి వేసుకొనైనా సరే చేసుకోవచ్చు. నా దగ్గరైతే కొన్ని వెజిటబుల్స్ అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ వేసి చాలా హెల్తీగా ఈ రైస్ ఐటెమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇటువంటి రైస్ ఐటెమ్స్ ఏంటంటే ఫుల్ ప్యాక్డ్ ప్రోటీన్, ఫైబర్ రిచ్ రెసిపీ అనమాట. ఇటువంటి రెసిపీస్ పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీ అండి. ముఖ్యంగా పిల్లలకి ఈ విధంగా మనం ఫుల్ ప్యాక్డ్ ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ రెగ్యులర్‌గా ఇవ్వటం వల్ల ఎదిగే పిల్లల గ్రోత్ చాలా హెల్తీగా ఉంటుందండి. అలాగే పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ పెడుతున్నాము అనే సాటిస్ఫాక్షన్ కూడా మనకుంటుంది. రెగ్యులర్‌గా పిల్లలకి ఈ విధంగా అన్ని రకాల పప్పులు అంటే దినుసులు ఇవన్నీ కూడా నానబెట్టి ఈ విధంగా రైస్ లాంటివి ప్రిపేర్ చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకిక్కడ నా దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఈ రైస్ ఐటెమ్. అందుకనే కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్‌లో ఆయిల్, ఘీ 2 కలిపి వేసుకున్నాను. నేను బిర్యానీ తయారు చేస్తున్నా, ఇటువంటి పులావ్ రైస్ ఐటెమ్స్ ఏవి తయారు చేస్తున్నా సరే ఘీ, ఆయిల్ 2 కలిపి తీసుకుంటాను. మీ దగ్గర అవైలబుల్ ఉన్న మసాలా ఐటెమ్స్ అన్నీ కూడా అంటే షాజీరా, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో
సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసేసి, టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, అలాగే నానబెట్టి పెట్టుకున్న శనగలు, బొబ్బర్లు, పెసలు ఇవన్నీ కూడా వేసేసి సో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ హెల్తీ రైస్ ఐటెం ఏ విధంగా తయారు చేయాలి అనేది చూడండి. బ్యాక్‌గ్రౌండ్‌లో నేను ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడతాను. అదేంటి అంటే అప్పటి రోజుల్లో అంటే మన అమ్మమ్మలు, తాతమ్మల కాలానికి ఇప్పటి రోజులకి ఏంటి తేడా అనేది మాట్లాడతానండి. నాకు తెలిసింది నేను చెప్తాను. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే లాస్ట్ వీడియోలో నేను చాలామంది ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే టీ, కాఫీలు తాగుతూ ఉంటారు. సో, అలా తాగడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎర్లీ మార్నింగ్ మీరు హాట్ వాటర్ గానీ, ఏదైనా డీటాక్స్ వాటర్ గానీ తయారు చేసుకొని తాగండి అని చెప్పాను కదండీ! ఆ వీడియో కింద ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట. మనకి రెగ్యులర్‌గా ఆవిడ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అంటే ఆవిడని ఉద్దేశించి నేనేం చెప్పట్లేదండి. ఆవిడ కామెంట్ పెట్టారు అని నేను చెప్పట్లేదు కానీ, నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా మార్నింగ్ టైంలో ఈ విధంగా ఏదో ఒక డీటాక్స్ వాటర్ తీసుకోండి, హాట్ వాటర్ తీసుకోండి అని చెప్పినప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అలాగే అడుగుతారండి. అంటే మేము ఎప్పటినుంచో టీ, కాఫీలు తాగుతున్నాము. లేదంటే మేము ఎప్పటినుంచో రైసే తింటున్నాము, ఇవే తింటున్నాము. మేము హెల్తీగానే ఉన్నాము గదా! మీరు మధ్యలో వచ్చి ఇవన్నీ చెప్తారేంటి? లేనిపోని అలవాట్లు మాకు చేయకండి ఇలా అని మా ఇంట్లో కూడా చాలామంది ఇలా వాదిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు అప్పటి రోజుల గురించి మాట్లాడుకుందామండి. అసలు అప్పటి వాళ్ళతో మనం అసలు పోల్చుకొనే కూడదు. ఎందుకంటే అప్పటి రోజుల్లో వాళ్ళ శరీర తత్వం వేరు, వాళ్ళు తిన్న తిండి వేరు, అప్పటి వాతావరణం వేరండి. అప్పట్లో అంతా కూడా హెల్తీగా ఉండేది. మెయిన్ ఏంటంటే అప్పట్లో ఫోను లేదు. ఫోను మాత్రమే కాదండి. అసలు అప్పట్లో కరెంటే లేదు, టీవీలు లేవు, ఏమీ లేవు. చాలా ప్రశాంతంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు. వాళ్ళ తిన్న తిండికి తగ్గ పని చేసుకునేవారండి. ఎందుకంటే కరెంటే లేదు కాబట్టి అప్పుడు మిక్సీలు లేవు, గ్రైండర్లు లేవు, వాషింగ్ మిషన్‌లు లేవు, ఏమీ లేవండి. ప్రతీదీ వాళ్ళు చేత్తోనే వాళ్ళు ఒళ్ళు వంచి పని చేసుకునేవారు. పెద్ద పెద్ద మండువా లోగిళ్ళు, జాయింట్ ఫ్యామిలీసు, మార్నింగ్ ఎప్పుడో నిద్ర లేచి, ఆ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని, అందరికీ వండి పెట్టి, ప్రతీదీ అంటే ఇడ్లీ పిండి ఇప్పుడు మనం గ్రైండర్‌లో వేసేస్తున్నాం గానీ, అప్పుడు రోట్లో రుబ్బి, చట్నీలు చక్కగా రోట్లో దంచి, అలాగే కారాలు, ఉప్పులు ఏమైనా సరే అండి వాళ్ళు దంచి చేసుకునేవారు. ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత పొలం పనులో, లేదంటే ఆహ్, వేరే పనులు ఇంట్లో పాడి, పంట అన్నీ ఉండేవి కాబట్టి, సో, అక్కడ పనులు ఇలా చేసుకుంటూ ఉండేవారండి. వాళ్ళ తిన్న తిండికి తగ్గ పనైతే చేసేవారు. ఇప్పుడు మనకి అలాంటి పనులున్నాయా చెప్పండి? అందుకని అప్పటి వాళ్ళతో మనల్ని మనం ఇప్పుడు అస్సలు పోల్చుకోకూడదండి. అప్పటి వాళ్ళ శరీర తత్వం వేరు, వాళ్ళ తిన్న తిండి వేరు, వాళ్ళు చేసే పని వేరు. ఇప్పుడు టోటల్‌గా డిఫరెంట్ అండి. మనకి మార్నింగ్ లేచిన తర్వాత అప్పట్లో వాళ్ళు చేసినంత పని ఉందా అండి? అస్సలు లేదు. అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం. ఒక వాకిలి తుడుచుకోవడం లేదు, ముగ్గు పెట్టుకోవడం లేదు. ఇంకా గదులు శుభ్రం జేసుకోవడానికి ఏవేవో ఎలక్ట్రిక్ మెషిన్స్, వాక్యూమ్ క్లీనర్స్ ఇవి ఇవి వచ్చేసాయి. కొంతమందయితే ఇంకా పని మనుషులొచ్చేస్తారు మార్నింగ్ టైమే. అసలు మనకున్న పనే తక్కువ అంటే, ఆ పని చేసుకోవడానికి కూడా మనకి బద్ధకమే కదండీ! ఇంటి పనులు చేయడానికి ఒక పని మనిషి, వంట పని చేయడానికి ఒక పని మనిషి. ఇంక మనం చేసే పనేముంది చెప్పండి? ఇంక జాబ్ చేసే వాళ్ళైతే ఎక్కువగా ఇంకా కంప్యూటర్ ముందే కూర్చోవడం, నాన్ స్టాప్‌గా కూర్చునే ఉండటం. ఇలా ఉంటుంది కదండీ! చాలా తక్కువ మంది బరువైన పనులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, అప్పట్లో అందరూ రైసే తిన్నారు కదా! మా నానమ్మలు, తాతమ్మలు అందరూ రైసే తిన్నారు. ఇప్పుడు రైస్ తినొద్దంటున్నారేంటి? వాళ్ళు కాఫీలు, టీలు అంతా తాగేవారు కదా! ఇప్పుడు అన్నీ మధ్యలో వచ్చి ఏవేవో చెప్పేస్తున్నారేంటి అని మనం అనుకుంటూ ఉంటాం కదండీ! అయితే అప్పుడు వాళ్ళు తిన్న తిండికి తగ్గ పని ఉండేది. వాళ్ళ శరీర తత్వం వేరండి. అప్పట్లో అంతా కూడా ప్యూర్‌గా ఉండేవి. అంటే క్లైమేట్ గానీ, ఫుడ్ కానీ అంతా కూడా బావుండేవి. ఇప్పుడు అలా లేదు కదండీ! పరిస్థితులు ఏమి అలా లేవు. మనం తినే ఫుడ్ కల్తీ, మనం పీల్చుకునే గాలి కల్తీ అయిపోయింది. అంతా కూడా ఆహ్, అప్పటికి ఇప్పటికి చాలా మార్పులైతే వచ్చేసాయి కదండీ! మెయిన్ ఏంటంటే మనం తిన్న తిండికి తగ్గ పని చేయట్లేదు. దానివల్ల మనకి ఇప్పట్లో చాలా ప్రాబ్లమ్స్ అనమాట. అధిక బరువండి ఫస్ట్. సో, దానివల్ల అధిక బరువు అంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అప్పట్లో అందరూ చాలా హెల్తీగా ఉండేవారండి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేసేవారు. అప్పటి వారు ఇప్పటికీ హెల్తీగానే ఉన్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ మన శబరి అమ్మమ్మ అండి. అప్పుడు అమ్మమ్మ తిన్న తిండి వల్ల ఇప్పటికీ అమ్మమ్మ హెల్తీగా ఉంది. అప్పట్లో బీపీలు, షుగర్‌లు, ఈ హార్ట్ అటాక్‌లు గాని, పీసీఓడీ, పీసీఓఎస్ ఇవన్నీ కూడా ఏమీ లేవండి. చిన్న వయసులోనే మెచ్యూర్ అయిపోవడం. సో, ఇటువంటివి ఏవి కూడా అప్పట్లో లేవు. కానీ ఇప్పుడు ఇంట్లో ఎవరో ఒకరికి బీపీలు, షుగర్‌లు, చిన్న వయసులోనే హార్ట్ అటాక్‌లు, హార్ట్ సర్జరీలు, ఆడపిల్లలైతే గనక తొందరగా మెచ్యూర్ అయిపోవడం, హార్మోనల్ ఇంబాలెన్స్, పీసీఓడీ, పీసీఓఎస్, పిల్లలు పుట్టకపోవడం, పిల్లలు పుట్టడానికి ఆలస్యం అవ్వడం, ఇవన్నీ కూడా ఇప్పటి మన ఫుడ్ హ్యాబిట్స్ వల్లేనండి. హెల్తీ లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకోకపోతే ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువైపోతాయన్నమాట. ఇప్పటి జనరేషన్ పిల్లలందరికీ కూడా మనం హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలండి. ఏం తినాలి, ఏం తినకూడదు అనేది వాళ్ళకి చాలా క్లియర్‌గా మనం చెప్పాలి. మన రోజుల్లో, మన అమ్మమ్మ రోజుల్లో, తాతమ్మలు ఆ కాలంలో ఎటువంటి ఫాస్ట్ ఫుడ్డు, జంక్ ఫుడ్డు ఏమీ ఉండేది కదండీ. వాళ్ళకసలు పిజ్జాలు, బర్గర్‌లు, బన్నలు ఇవన్నీ కూడా ఏం తెలిసేవి కాదు. బట్ ఇప్పుడు మార్కెట్‌లో పిల్లల్ని అట్రాక్ట్ చేసే బోలెడన్ని జంక్ ఫుడ్డు, చెత్త చెదారం చాలా ఉన్నాయన్నమాట. సో, వాటి వల్ల కూడా పిల్లల హెల్త్ గాని, పెద్దల హెల్త్ గాని చాలా పాడైపోతుంది. ఈ బయట దొరికే జంక్ ఫుడ్ పిల్లలు ఎక్కువగా తినడం వల్ల పిల్లలకి చాలా చిన్న వయసులోనే చాలా పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయండి. కొన్ని కొన్ని మన చేతుల్లో ఉండవు కదండీ. అంటే పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా మనం పూర్తిగా ఆపలేము. బట్ కంట్రోల్ చేసుకోవాలనమాట. ఆహ్, జంక్ ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు గానీ, సో, రెగ్యులర్‌గా బిస్కెట్సు, చాక్లెట్సు, బయట దొరికే పిజ్జాలు, బర్గర్‌లు, ఆయిల్ ఫుడ్డు ఇవన్నీ కూడా మనం చాలా వరకు పిల్లలకి తగ్గించాలి, కంట్రోల్ చేయాలి. ఇంట్లో దొరికే ఫుడ్ మాత్రమే ఎక్కువగా పెడుతూ ఉండాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏది హెల్తీ ఫుడ్డు, ఏది అన్‌హెల్తీ ఫుడ్డు అని చెప్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. ఇంకా కొంతమందంటారు, మేము చాలా ఏళ్ల నుంచి ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో టీ, కాఫీలు తాగుతున్నాం. మాకే హెల్త్ ఇష్యూస్ లేదు. మేము హెల్తీగానే ఉన్నాము అని అంటున్నారు. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలాగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది చాలా హెల్తీ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. చాలా హెల్తీగా ఉంటారు. హెల్తీగా తింటారు. కొంతమందయితే అసలు హెల్త్ గురించే పట్టించుకోరండి. అంటే ఏది పడితే అది తినడం, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం ఇలా ఉంటుంది. బట్ ఇక్కడేంటంటే హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటూ హెల్తీగా ఉన్న వాళ్ళకే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సడెన్‌గా హార్ట్ అటాక్ రావడం, హార్ట్ సర్జరీలు జరగడం. ఈ హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవ్వని వాళ్ళు మాత్రం చాలా హెల్తీగా ఉంటారండి. అదేంటి అంటే వాళ్ళ శరీర తత్వం అటువంటిది. ఈ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. అంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా హార్ట్ ఇష్యూస్ అవి ఉంటే గనక, డయాబెటిస్ అవన్నీ ఉంటే గనక ఇంకా అవి ఆస్తిలాగా ఫార్వర్డ్ అయిపోతాయన్నమాట. ఆస్తిలాగా తర్వాత తరాలకు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఆ విధంగా మనం ఎంత హెల్తీగా ఉన్నా కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో టీ, కాఫీలు తాగడం వల్ల చాలా అంటే ఇప్పుడు మనకి అది ఎఫెక్ట్ చూపించకపోవచ్చు గానీ, తర్వాత తర్వాత చాలా తీవ్రమైన ఎఫెక్ట్ అయితే చూపిస్తాయండి. గ్యాస్ట్రిక్ సమస్య, ఆహ్, అల్సర్‌లు, పొట్టలో మంట, ప్రేగుల్లో మంట ఇటువంటి చాలా హెల్త్ ఇష్యూస్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో టీ, కాఫీలు తాగటం వల్ల వస్తాయన్నమాట. ఇప్పటి రోజుల్లో మనకి ఆరోగ్యమే మహాభాగ్యమండి. అందరూ కూడా చాలా హెల్తీ హ్యాబిట్స్, హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో మీరు హాట్ వాటర్ గానీ, లేదంటే ఒక మంచి డీటాక్స్ వాటర్ గానీ తీసుకోవడానికైతే ట్రై చేయండి. సో, ఇదనమాట నేను చెప్పేది. లక్ష్మి గారు, మీరు కామెంట్ పెట్టారని నేను చెప్పట్లేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఇలా అడుగుతూ ఉంటారనమాట. మా ఇంట్లో వాళ్ళకి నేను ఏం చెప్తానో, ఎలా చెప్తానో సేమ్ అదే విధంగా ఇప్పుడు వీడియోలో కూడా చెప్పానండి. ఆహ్, కొంతమంది కామెంట్ పెడుతూ ఉంటారు. ఈ మధ్య అందరూ డాక్టర్‌లయిపోతున్నారు. అందరూ సలహాలిచ్చేస్తున్నారు. అందరూ హెల్త్ గురించి చెప్పేవాళ్ళే అని కామెంట్స్ పెడుతూ ఉంటారండి. అయితే మనకి కరోనా తర్వాత అందరూ కూడా అందరికీ ఏం తినాలి, ఏం తినకూడదు, ఎటువంటి హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి అనేది ఒక అవగాహన అయితే వచ్చిందండి. ఇప్పుడు మనకెవరు చెప్పనవసరం లేదు. ఏం తినాలి, ఎలా ఉండాలి అనేది చాలా మందికి వాళ్ళంతట వాళ్ళే తెలుసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ అయితే అలవాటు చేసుకున్నారు. అలాగే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా మనం చాలా తెలుసుకుంటున్నాం కదండీ. డైరెక్ట్ డాక్టర్సే మనం ఎలా ఉండాలి, ఏం తినాలి అనేది వాళ్ళే చెప్తున్నారు. సోషల్ మీడియా వల్ల కూడా చాలా నాలెడ్జ్ అనేది వచ్చింది అని అనుకుంటున్నాను.
సో, అదన్నమాట. నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు చెప్తూనే ఉంటానండి. ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఏమున్నా సరే ఆరోగ్యం లేకపోతే అవన్నీ కూడా వేస్ట్ అండి. అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సో, మెయిన్ ఆస్తి మనకేంటి అంటే ఆరోగ్యమే. అది నేను గట్టిగా నమ్ముతాను. నాకు తెలిసిన వరకు, నాకు అవగాహన ఉన్నంత వరకు ఇప్పుడు నేను వీడియోలో ఏదైతే చెప్పానో అది మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను. సో, అదనమాట. ఇంకిక్కడ ఈరోజు బెడ్ షీట్‌లన్నీ కూడా ఉతికేసానండి. ఎవ్రీ వెన్స్‌డే గాని థర్స్‌డే గాని ఈ 2 రోజుల్లో ఒకరోజు బెడ్ షీట్స్ అవన్నీ కూడా చేంజ్ చేసేస్తూ ఉంటాను. మాక్సిమం వెన్స్‌డే తీసేస్తాను. అప్పుడు కుదరకపోతే గనక నెక్స్ట్ డే అయినా సరే తీసేసి వాష్ చేసేస్తాను. ఈ బెడ్ షీట్‌లు కంపల్సరీ ఎండలో వేసుకోవాలండి. ఎండలో ఆరితేనే బావుంటాయి కదా బట్టలు. సో, అందుకని ఇంకా వాషింగ్ మిషన్‌లో బెడ్ షీట్‌లు, పిల్లో కవర్స్ అన్నీ కూడా వేసేసి అయిపోయిన తర్వాత ఇంకా పైన డాబా పైన ఆరేస్తున్నాను. అసలు ఎంత ఎండగా ఉంటుందో అండి ఇక్కడ. మన సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇక్కడ అయితే విపరీతమైన ఎండ మాత్రమే గాదు, వేడి, ఉక్కపోత సమ్మర్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి. మార్నింగే విపరీతమైన ఎండొచ్చేస్తుంది. ఇంకా ఈవినింగ్ వరకు కూడా అసలు ఎంత ఎండగా ఉంటుందో. ఇంకొక 2 మంత్స్‌లో ఇక్కడ వింటర్ స్టార్ట్ అవుతుంది కదండీ! వింటర్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఎండొస్తే చాలు అని వెయిట్ చేస్తూ ఉంటామనమాట ఎండ కోసం. ఎండ వచ్చిన వెంటనే అందరూ డాబాల పైకొచ్చేసి కూర్చుంటూ ఉంటాము. అప్పుడు పరిస్థితి అలా ఉంటుంది. ఇప్పుడు క్లైమేట్ అయితే ఇలా ఉందనమాట. మనమైతే ఇంకా ఎక్కువ ఎండని తట్టుకోలేము, ఎక్కువ చలిని తట్టుకోలేము కదండీ! ఇంక వింటర్‌లో ఇక్కడేంటంటే సరిగ్గా ఎండ కూడా రాదు. వస్తే 12, 11:30 ఆ టైంకి వస్తుంది ఎప్పుడైనా ఎండొస్తే. సో, లేదంటే ఫుల్లుగా మంచు పట్టేసి అలా ఉంటుందనమాట. బట్టలు కూడా సరిగ్గా ఆరవండి. కంపల్సరీ బట్టలు ఎండొచ్చినప్పుడు పైకి తీసుకొచ్చి వెయ్యాలి. వాషింగ్ మిషన్‌లో సగం డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి ఇంక ఎండలో వేస్తే కొంచెం తొందరగా ఆరుతాయి. మనం చేతులతో ఉతికితే గనక వింటర్ టైంలో ఇక్కడ అసలు బట్టలు అస్సలు ఆరవండి. స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకిక్కడ టైము 10:30, 11 ఆ టైం అవుతుందనమాట. సో, ఫుల్ ఎండగా ఉంది. నాకు మార్నింగ్ టైమ్‌లోనే కుకింగ్ అయిపోతుంది గాబట్టి వంట పని, ఇంటి పని కూడా చాలా వరకు 10, 10:30 ఆ టైంకే కంప్లీట్ అయిపోతుందండి. ఇంక నేను ఫ్రెష్ అయిపోయి దేవుని దగ్గర పూజ చేసుకొని, ఇంక పనంతా అయిపోతుంది గాబట్టి వీడియోస్ ఉంటే గనక ఎడిటింగ్ చేసుకుంటాను. ఎడిటింగ్ చేసుకొని, ఆ ఎడిటింగ్ పనంతా అయ్యేసరికి సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేస్తారు. వీళ్ళకి స్కూల్ హాఫ్ డేనే ఉంటుంది కదండీ! సో, 1:30 వరకే స్కూలనమాట. ఇంటికొచ్చేసరికి 1:45, 2 అలా అవుతుందనమాట. ఇంకిక్కడ వస్తున్నారండి. మార్నింగ్ వాళ్ళ డ్యాడీ డ్రాప్ చేస్తారు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం స్కూల్ వ్యాన్‌లో వచ్చేస్తారనమాట. ఇంక ఈరోజు వైట్ డ్రెస్ కదండీ! అసలు మార్నింగ్ వెళ్ళేటప్పుడు అది చాలా వైట్‌గా ఉంటుంది గానీ, వచ్చేటప్పటికి అదసలు ఎలా మురుకు చేసుకొని వచ్చేస్తారో, ఇంకా ఫుల్ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ దగ్గర ఫ్యాంటు చాలా మురుకు చేసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు కొంచెం పర్వాలేదులెండి. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం అసలు ఆ వైట్ డ్రెస్ ఉతకడానికి చాలా విసుగొచ్చేసేది. చేతులు మొత్తం నొప్పులు చేసేసేవి. ఇప్పుడు కొంచెం పెద్దయ్యారు కాబట్టి మా సాహితమ్మ డ్రెస్ ఓకే అండి. బానే ఉంటుంది గానీ, మా సాత్విక్ ఎక్కువ మురుకు చేసుకుంటాడు. అసలు పిల్లలకి ఎందుకు ఈ వైట్ డ్రెస్ పెడతారో అన్నంత విసుగొచ్చేస్తూ ఉంటుందండి నాకు. వీళ్ళకి ఫుల్ హ్యాండ్స్ కదా! ఫ్యాంట్ కదా! హ్యాండ్స్ దగ్గర అవి చాలా ఆడతారు కాబట్టి పార్క్‌లో అవి ఆడుకుంటారు కాబట్టి స్కూల్లో చాలా మురుకు పట్టేస్తాయన్నమాట వైట్ డ్రెస్ మాత్రం. ఇంక వీళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి నేను బాల్కనీలో నించొని వెయిట్ చేస్తానండి. వాళ్ళ స్కూల్ వ్యాన్ రాగానే కిందకి వెళ్ళి ఇంక వాళ్ళ బ్యాగ్ అవి తీసుకొస్తూ ఉంటాను. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళు భోజనం చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా హోమ్ వర్క్స్ అయితే చేసేసుకుంటారు. ఇంకా వీళ్ళిద్దరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఆఫ్టర్‌నూన్ అంతా కూడా వీళ్ళతోనే సరిపోతుందండి. వాళ్ళొచ్చిన తర్వాత భోజనాలు పెట్టడం, ఈ విధంగా కూర్చొని హోమ్ వర్క్స్ అవి చేయించడం. ఇంక తర్వాత హోమ్ వర్క్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకేదైనా స్నాక్స్ అవి తయారు చేసి పెట్టడం. ఇట్లా ఇంకా ఆఫ్టర్‌నూన్ అంతా కూడా వీళ్ళతోనే సరిపోతుంది. వాళ్ళ దగ్గర కూర్చొని హోమ్ వర్క్స్ చేయించకపోతే గనక వాళ్ళని వదిలేస్తే ఇంక ఇద్దరు ఒకరినొకరు వాదాలు వేసుకోవడం, కొట్టుకోవడం అలా ఉంటుందనమాట. అందుకని హోమ్ వర్క్స్ అయ్యే వరకు వాళ్ళ దగ్గరే కూర్చొని వాళ్ళకేమైనా డౌట్స్ వస్తే చెప్తూ హోమ్ వర్క్స్ అయితే చేయిస్తాననమాట. ఇంకా హోమ్ వర్క్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్‌లో ఇద్దరికీ ఏదో ఒకటి ఇంట్లోనే తయారు చేసి ఇస్తూ ఉంటాను. ఈ మధ్య ఎక్కువగా నేను బత్తాయి జ్యూస్ ఇస్తున్నానండి. ఇప్పుడు సీజన్ కదా! దొరుకుతాయి. తక్కువ రేట్‌కే వస్తాయి. మనకి సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు మనకి ఎక్కువగా బత్తాయి దొరుకుతాయి. నెక్స్ట్ మంత్ అంటే వింటర్‌లో ఎక్కువగా
కమలా ఫలాలు వస్తూ ఉంటాయండి. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం తింటూ ఉండాలి. పిల్లలకు కూడా పెడుతూ ఉండాలి. మా సాహితమ్మతో నాకు పెద్దగా ప్రాబ్లమ్ లేదండి. అన్నీ తింటుంది. అన్ని రకాల ఫ్రూట్స్ తింటుంది. కానీ సాత్విక్ అలా కాదనమాట. తినే విషయంలో మాత్రం నన్ను కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడండి. అసలు ఫ్రూట్స్ అయితే అస్సలు తినడు. జామకాయ ఎక్కువగా తింటాడండి. సీజనల్ ఫ్రూట్స్‌లో మ్యాంగో తింటాడు. అంతే. మిగిలిన ఫ్రూట్స్ ఏవి కూడా ముట్టుకోడు. ఒకవేళ బలవంతంగా పెట్టిన అంటే అరటిపండు లాంటివి బలవంతంగా పెట్టామనుకోండి వామిటింగ్ చేసేసుకుంటాడు. అదే మనం ఈ విధంగా కొంచెం జ్యూస్‌గా ప్రిపేర్ చేసిస్తే మాత్రం బలవంతంగా తాగుతాడనమాట. చూస్తున్నారు గదా! అది కూడా ఏమి ఇష్టంగా తాగట్లేదు ఆరెంజ్ జ్యూసు. కొంచెం ఏదో బలవంతంగా అమ్మ తిడుతుంది అన్నట్టు తాగుతున్నాడనమాట. బట్ బలవంతంగా అయినా సరే తాగిస్తానండి. అరటిపండు ఉంటే గనక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి స్మూతీ లాగా తయారు చేసి ఇస్తాను. వాళ్ళు తినట్లేదు కదా అని. అంటే చిన్నప్పుడు పిల్లలు కొన్ని ఫుడ్స్ అంటే కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తినడానికి అస్సలు ఇష్టపడరండి. పెరుగన్నం కానీ లేదంటే నాన్ వెజ్‌లో చికెను, మటన్ ఇటువంటివి తినడానికి ఇష్టపడరు. వాళ్ళు తినట్లేదు కదా అని వదిలేసామనుకోండి, ఆ ఫుడ్డు వాళ్ళకి ఎప్పటికి అంటే పెద్దయిన తర్వాత కూడా అలవాటు అవ్వదనమాట. మెల్లగా ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి తినిపించడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఆరెంజ్ జ్యూస్ తాగిన తర్వాత ఇద్దరు ట్యూషన్‌కైతే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ట్యూషన్ టైమింగ్ అయితే మారిందండి. మొన్నటి వరకు 5:00కి వెళ్ళేవారు కదా! ఇప్పుడు 4:00కే ట్యూషన్ అనమాట. స్టార్టింగ్‌లో సాహితీ, సాత్విక్ మాత్రమే ఆవిడ దగ్గరికి ట్యూషన్‌కి వెళ్ళేవారండి. అది కూడా మేమే వెళ్లి అడిగామనమాట. పిల్లలిద్దరికీ ట్యూషన్ చెప్పండి మీరు టీచర్ కదా! అని అడిగాము. సాహితీ, సాత్విక్ ఇద్దరు వెళ్ళటం చూసి ఇంకిప్పుడు కొంతమందయితే జాయిన్ అయ్యారు పిల్లలు. అందుకని ఇంకా 4:00 అయితే పెడుతున్నారనమాట. సో, ఒక 2 అవర్స్ చెప్తారు. 2 అవర్స్ తర్వాత వచ్చేస్తారనమాట. ఆవిడకి ఏదైనా వర్క్ ఏదైనా పని ఉంటే బయటికి వెళ్ళే పని ఉంటే మాత్రం 1 ½ అవర్ చెప్పి పంపించేస్తారు. ఈరోజు కూడా సాహితీ, సాత్విక్ కొంచెం తొందరగానే ట్యూషన్ నుంచి వచ్చేసారండి. ఆవిడేదో బయటికి వెళ్తారంట. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు ట్యూషన్‌కి వెళ్ళిపోయిన తర్వాత గదులన్నీ కూడా నీట్‌గా తుడిచేసి, ఇంకా సింక్‌లో కొన్ని గిన్నెలున్నాయి. అవన్నీ కూడా క్లీన్ చేసేసి పైన బట్టలు ఆరేసాను కదండీ మార్నింగ్. ఇంక ఈ బట్టలన్నీ కూడా మంచిగా ఆరిపోయాయి. ఎలాగైనా ఎండలో ఆరిన బట్టలు బావుంటాయి కదండీ! ముఖ్యంగా బెడ్ షీట్లు లాంటివి ఎండలో ఆరబెట్టుకుంటేనే బావుంటాయండి. ఇంకా పిల్లో కవర్స్ ఉంటాయి కదా! అవి నేను డైరెక్ట్ వాషింగ్ మిషన్‌లో అస్సలు వేయనండి. పిల్లో కవర్స్ ఏంటంటే పిల్లలకి ఆయిల్ అవి ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటాం కదా! నేను ఎక్కువగా ఆముదం నూనె, కొబ్బరి నూనె 2 కలిపి అప్లై చేస్తాను కాబట్టి పిల్లో కవర్స్ అవి కొంచెం ఎక్కువ జిడ్డు పట్టి ఉంటాయని అనిపిస్తుంది. వాషింగ్ మిషన్‌లో వేస్తే సరిగ్గా వదలవు అని అనిపిస్తుందండి నాకు. అందుకని ఏం చేస్తానంటే ఈ పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా ముందు రోజు నైటే కొంచెం హాట్ వాటర్‌లో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా బ్రష్ కొట్టి ఆ మురికి, ఆ జిడ్డు అంతా పోయే వరకు బ్రష్ కొట్టిన తర్వాత అప్పుడు వాటిని బెడ్ షీట్స్‌తో పాటుగా వాషింగ్ మిషన్‌లో వేస్తాననమాట. డైరెక్ట్ బె బెడ్ షీట్స్‌తో పాటుగా పిల్లో కవర్స్ అయితే వాషింగ్ మిషన్‌లో వేయనండి. కంపల్సరీ బ్రష్ కొట్టి వేస్తాను. ఇంకా బట్టలన్నీ తీసి మడత పెట్టేసి పైన కొంతసేపు అలా వాకింగ్ చేసుకున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు ట్యూషన్ నుంచి వచ్చేసారు. ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ కింద ఆడుకోవడానికి వెళ్ళిపోతారండి. ఇంక వచ్చిన తర్వాత మళ్ళీ భోజనం చేసేసి కొంచెం ఎర్లీగానే పడుకుంటారు. మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేస్తారు కదండీ! అందుకని ఎర్లీగానే పడుకోబెట్టేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియోని లైక్ చేయడం, ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.